రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడవైన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారని వాడవు, మార్పు చెందని వాడవు, మహిమా స్వరూపుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ దినమును ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపగలిగిన రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు అయా మీ కృప, మీ కాపుదల, మీ భద్రతను, మీ క్షేమమును బట్టి మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించడానికి అయా తండ్రి, ఆలకించగలిగిన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, మా ఎడల చేసినటువంటి మీ కార్యములన్నిటిని బట్టి, మీ ఉపకారములన్నిటిని బట్టి, మీ మేలులు అన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. రక్షకుడవైన దేవుడా, విమోచకుడవైన ప్రభువా, నీకు వందనాలు. మీ ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రతి కార్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, జీవము కలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, వివాహాలు కావలసినటువంటి యవన బిడ్డలు ఉంటూ ఉండగా ప్రభువా, వారి వివాహాలు జరుగునట్లుగా మీరు కృప చూపించండి. ప్రభువా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, దయ ఉంచి కనికరించండి. ఎవరికి మీరు సిద్ధపరిచారో వారి వివాహాలు జరుగునట్లుగా, వారి జీవితాలు నాయన ఆహ్లాదకరమైనటువంటి జీవితాలుగా ఉండినట్లుగా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు జరగక ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉండగా వారిని దర్శించండి నాయన. తగినటువంటి తగినటువంటి వధువులను అయా తండ్రి, మీ ఏర్పాటులో, మీ చిత్తములో ఉన్న వారిని మీరు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు. అదేవిధంగా అయా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, ఎంతోమంది బిడ్డలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని నాయనా ప్రభువా తండ్రి, ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉండగా వారిని దర్శించండి, వారి జీవితాలను బాగు చేయండి. వారి జీవితాలలో మీ ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, జీవాధిపతివైన దేవా, నమ్మదగిన తండ్రి, మీ ఘనమైన కార్యముల కొరకు వందనాలు, మీ అద్భుతమైనటువంటి కార్యముల కొరకు వందనాలు, మీ ఆశ్చర్యమైనటువంటి కార్యముల కొరకు వందనాలు. ప్రభు, దయ ఉంచి దయచేసి కనికరించి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా సంతానము లేక ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి. వారి యొక్క తండ్రి బలహీనతల నుంచి విడుదల కలుగచేయండి. ఎందు నిమిత్తమైతే ప్రభువా సంతానము కలగట్లేదో ప్రభువా, వారిని కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. దయచేసి కనికరించండి, మీ కార్యాలు జరిగించండి. ప్రభువా, వారి మీద ఉన్న శాప బంధకాల నుంచి విడుదల కలుగచేయండి. వారి శాప బంధకాల నుంచి, వారి పాప బంధకాల నుంచి విడుదల కలుగచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఎంతోమంది ద్వారా అవమానించబడుతున్నారు, ఎంతోమంది ద్వారా అయా హేళన చేయబడుతూ ఉండగా వారిని మీరు దర్శించండి. యేసయ్య నామములో మీ కార్యము వారి ఎడల
జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు, మీకే వందనాలు, మీకే మహిమ కలుగును గాక. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు చిన్న చిన్న విషయాలలో బాధపడి చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండగా తండ్రి మీరు వారిని దర్శించండి. ప్రభా, దుష్టుడు ప్రేరేపిస్తూ ఉండగా అయా దుష్టుని ఆయా పన్నాగముల నుంచి ప్రజలకు విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో మీ అద్భుతమైనటువంటి, మీ ఆశ్చర్యమైనటువంటి, మీ ఘనమైనటువంటి, మీ గొప్ప కార్యములు జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. ఆత్మహత్యలకు పాల్పడకుండానట్లుగా తండ్రి దయ ఉంచి కనికరించవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మహిమ కలిగిన దేవా మీకు వందనాలు. కనికరించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా అప్పుల బాధల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు నామములో వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి. వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయండి. అప్పుల సమస్యల చేత ఎంతమంది కృంగిపోతున్నారో, ఎంతమంది కృషించిపోతున్నారో, ఎంతమంది అయా ఇబ్బందులకు గురవుతున్నారో వారిని మీరు దర్శించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా మీ ఘన కార్యములు జరిగించు దేవా, మీ ఉన్నతమైన కార్యములు జరిగించు దేవా, మీ అద్భుతమైన కార్యములు జరిగించు నాయన. అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయి. అప్పులు తీర్చుకున్నటువంటి పరిస్థితులలోనికి బిడ్డలను నడిపించవలసిందిగా, అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించి కార్యాలు జరిగించవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా స్వస్థత లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగునుగాక. వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాక. వారికి ఉన్నటువంటి ప్రభా తండ్రి ప్రతి అనారోగ్యము యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభా, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి. యేసయ్య నామములో స్వస్థత శీఘ్రముగా ఇప్పుడే కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించి కార్యాలు జరిగించి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.